నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది పూణేకి చెందిన అభిజిత్ మానే గారి అనుభవము. నా వయస్సు 42 సంవత్సరాలు మరియు చాలా సంవత్సరాలుగా నా కెరీర్ హెచ్చుతగ్గుల శ్రేణిలా అనిపించింది. నేను నా పనిని నా సామర్థ్యం మేరకు చేస్తున్నాను, కానీ నేను కష్టపడి పని చేసినప్పటికీ నేను కార్యాలయ రాజకీయాల వలలో చిక్కుకున్నాను. నన్ను నిరంతరం పక్కన పెట్టేవారు మరియు పదోన్నతుల కోసం విస్మరించేవారు. నా కృషి మరియు అద్భుతమైన పనితీరు ఉన్నప్పటికీ సరియైన గుర్తింపు నాకు రావడం లేదని అనిపించింది. ఈ సమయంలో నేను సహస్రనామ హోమము మరియు దాని అద్భుత ప్రభావాల గురించి విన్నాను. కాబట్టి నేను దానిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. ఏమి ఆశించాలో నాకు తెలియదు, కానీ ఏదో మార్పు వస్తుందని నాకు నమ్మకం ఉంది. నేను క్రమం తప్పకుండా హోమాలకు హాజరు కావడం ప్రారంభించాను. ఏదో ఒక రకమైన మార్పు, దేవుని నుండి ఏదైనా సంకేతం వస్తుందని ఆశించాను. నేను శాంతి, స్పష్టత మరియు పనిలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఒక మార్గం కోసం ప్రార్థిస్తున్నాను. అప్పుడు శ్రీ భగవాన్ దీక్షా దర్శనం తర్వాత అసాధారణమైనది ఏదో జరిగింది. అది ఒక స్విచ్ తిప్పబడినట్లుగా ఉంది. ఆఫీసు డైనమిక్స్ సూక్ష్మంగా కానీ గమనించదగ్గ విధంగా మారడం ప్రారంభమైంది. చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయాలు నాపై పట్టు కోల్పోయినట్లు అనిపించింది. నెమ్మదిగా నేను ఒక ప్రాజెక్టు నుండి మరొక ప్రాజెక్టుకు మార్చబడ్డాను. దీనిని లీనియర్ షిఫ్టింగ్ అని పిలుస్తారు. నా సామర్థ్యాలకు అనుగుణంగా ఉండే కొత్త బాధ్యతలు నాకు ఇవ్వబడ్డాయి. ఒకరోజు గతంలో దూరంగా ఉన్న నా విభాగం డైరెక్టరు అకస్మాత్తుగా నా స్థిరమైన పనితీరును గమనించాడు. ఆయన నా అంకితభావము మరియు పని నీతిని చూసి నాకు కొత్త అవకాశము, కంపెనీలో మరింత బాధ్యత మరియు దృశ్యమానతతో కూడిన పాత్రను అందించారు. అలాగే నేను వెతుకుతున్న ఖచ్చితమైన ఇంక్రిమెంట్ కూడా ఉంది. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్, ఈ కళ, అవకాశము మరియు గొప్ప మార్పు కోసం ధన్యవాదాలు. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానికి జై.